రవి, ఇల్లు కొన్నారా? సూపర్ రా. సరే ఉంటాను. ఏవండి, మీకు బాధగా ఉందా? బాధ ఎందుకు? నా తమ్ముడు ఒక ఇంటివాడయ్యాడు. నాకు చాలా సంతోషంగా ఉంది జాను. రవి నెక్స్ట్ వీక్ మన ఇంటికి వస్తున్నాడు గృహప్రవేశానికి పిలవడానికి. నా వల్ల మీకు ఆర్థికంగా ఉపయోగం లేదు కదండి. మనం పెద్దవాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నా తరపు నుంచి మీకు ఆర్థికంగా ఏమీ లభించలేదు. నేను ఉద్యోగం కూడా చేయడం లేదు. ఈ కాలంలో భర్తని అర్థం చేసుకొని ప్రేమగా నడుచుకుంటూ భర్త అడుగుజాడల్లో నడిచే భార్య దొరకడమే గొప్ప. ఒకటి గుర్తుపెట్టుకో జాను, మన సొంత కాళ్ల మీద మనం నిలబడి సంపాదించే ప్రతి రూపాయి చాలా విలువైంది. ఎవరో ఏదో ఇస్తారని ఆశిస్తూ కూర్చుంటే చివరికి మిగిలేది నిరాశే. క్రమశిక్షణగా నీ పని నువ్వు, నా పని నేను చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాం. సొంత ఇల్లు కూడా కట్టుకుంటాం. నా ధైర్యం, సంతోషం, బలం అన్నీ నువ్వే జాను. నాకు ఇంకేం కావాలి చెప్పు.